రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి పట్టణ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ 139వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శంకర్పల్లి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి కాంగ్రెస్ జెండా ఎగురవేశారు. అనంతరం పటాకులు కాలుస్తూ కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా శంకర్పల్లి మండల అధ్యక్షులు జనార్దన్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ ఎజాస్లు మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడి 20 రోజుల్లోనే 6 గ్యారంటీలను అమల్లోకి తీసుకురావడానికి ఈ రోజు నుండి గ్రామాల్లో 6 గ్యారంటీలకు సంబంధించి నా పత్రాలు స్వీకరిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రవీందర్ రెడ్డి, మున్సిపల్ అధ్యక్షులు వై ప్రకాష్, కాశెట్టి మోహన్, మహబూబ్, ప్రశాంత్, కోట రాజుగౌడ్ తదితరులు పాల్గొన్నారు. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. మన కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి నుంచి ఇప్పటివరకు దేశానికి ఎంతో మేలు చేసినటువంటి నెహ్రూ గారు కానీ, గాంధీ గారు కానీ, రాజీవ్ గాంధీ గారు కానివ్వండి, ఇద్దరు ఇవ్వడం జరిగింది. మన రాహుల్ గాంధీ, ఇందిరా గాంధీ పరిత్యాగం చేసింది. తొమ్మిదో ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు రాష్ట్రంలో మన సోనియా గాంధీ ఇచ్చిన తెలంగాణ తల్లి యొక్క కృషి వల్ల ఇవాళ రేవంత్ అన్న నాయకత్వంలో మన ప్రభుత్వం ఏర్పాటు చేసి 20 రోజులే అయింది. అయినా 100 రోజులలో హామీలు తీర్స్తామన్న మా ప్రభుత్వం 20 రోజుల లోపలనే మొత్తం పథకాలను అమలు చేయడానికి ఈ రోజు నుంచి శ్రీకారం చుట్టింది. దాంట్లో భాగంగా 2500 రూపాయల పింఛన్ కానివ్వండి, రేషన్ కార్డు కానివ్వండి, మన భూమి ఉన్నోళ్లకు 1500 రూపాయలు, 15,000 రూపాయలు రైతుకు మన రైతు బంధు కానివ్వండి, అలాగే రైతు భరోసా కానివ్వండి, ప్రతి 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ కానివ్వండి, అన్ని పథకాలను ఈ రోజు నుంచి ప్రారంభించుకుంటూ ఈ రోజు నుంచి దరఖాస్తులు ప్రతి గ్రామంలో, మున్సిపల్ వార్డులలో తీసుకొచ్చున్నారు. దాంట్లో ముఖ్యంగా అందరికీ నేను ఈ యొక్క మాధ్యమం ద్వారా, మీడియా మాధ్యమం ద్వారా తెలియజేస్తున్నా ఏంటంటే, మీ రేషన్ కార్డు జిరాక్సు, మీ ఆధార్ కార్డు జిరాక్సు, ఒక ఫోటో, మీ ఫ్యామిలీ మెంబర్ జిరాక్సులు మాత్రమే పెట్టండి. వీళ్ళ బ్రోకర్ల మాటలు విని 500 ఇస్తే చేస్తాము, 1000 రూపాయలు ఇస్తే చేస్తామనే పాత బ్రోకర్ నా కొడుకులు ఉన్నారు. వాళ్ళ మాటలు నమ్మొద్దు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి పేదవారికి ఈ పథకాలు 6 గ్యారంటీలు అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నది. కొంచెం ఓపిక పడితే వాస్తవంగా అధికారులే మీ ఇంటి దగ్గరకు వచ్చి 6 హామీలను నెరవేరుస్తారని సౌగంగా తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి వివిధ గ్రామాల నుంచి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మరియు సర్పంచ్లకు, కౌన్సిలర్లకు, పార్టీ అధ్యక్షులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసి ప్రతి కార్యకర్త ఊర్లలో కూడా కాంగ్రెస్ కార్యకర్త